విశాఖ బోటు అగ్ని ప్రమాదంలో గాయపడ్డ మత్స్యకారులను టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ పరామర్శించారు. తీవ్ర గాయాలైన మత్స్యకారులు ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. బోటు ప్రమాదంలో గాయపడ్డ 8 మంది ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. ఈ బోటు ప్రమాదం చాలా బాధాకరమన్నారు శ్రీ భరత్. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మత్స్యకార బోట్లలో సరైన రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడు ఇలాంటి ప్రమాదాలకు జరగకుండా నివారించవచ్చన్నారు భరత్. నిన్న సాయంత్రమే మీ అందరికీ ఈ బ్యాడ్ న్యూస్ అందరికీ వచ్చి ఉంటుంది. వీళ్ళు ఫిషింగ్కి వెళ్ళిన ఒక బోట్లో 9 మంది మత్స్యకారులు ఉన్న దగ్గర ఇంజిన్ కాలిపోవడం వల్ల అక్కడ ఏదో బ్లాస్ట్ లాగా జరిగిందంట. ఆ బర్న్స్లో 9 మంది ఫిషర్మెన్ అందరూ బాగా డ్యామేజ్ అయ్యారు. ప్రత్యేకంగా వాళ్ళల్లో 5గురికి చాలా సీరియస్ బర్న్స్ అయినాయి అన్నారు. ఇవాళ మేము వాళ్ళని విజిట్ చేసి అసలు వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది అని చెక్ చేయడానికి కేజీహెచ్ హాస్పిటల్కి గంటి బాబ్జీ గారు నేను రావడం జరిగింది. అయితే లోపల ఐసీయూలో లిమిటెడ్గా మా లీడర్ మమ్మల్ని అలోయలు చూస్తే ఇద్దరికి 68% బర్న్స్, ఒకరికి 80% పైగా బాడీ బర్న్స్ ఉండి చాలా బ్యాడ్గా ఉన్నారు. అంటే బాడీ ఫంక్షన్స్ కూడా ఇంకా అంటే యూరిన్, ఫుడ్, గ్లూకోజ్ కూడా అంతా డైరెక్ట్గా పైప్ ద్వారానే అందజేస్తున్నారు. అయితే ఇంకా వాళ్ళు వెంటిలేటర్ సపోర్ట్కి వెళ్ళలేదు. కానీ 80% ఉన్న వాళ్ళకి కొంచెం రిస్క్ చాలా ఎక్కువ. వాళ్ళు ఫుల్ రికవరీ చేస్తారా లేదా అనేది డాక్టర్ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. బట్ మిగతా 2 రికవరీ చేసే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి. మిగతా 6గురు ఈ ఐసీయూలో కాకుండా బర్న్స్ వార్డులో ఉన్నారు, వాళ్ళని కూడా విజిట్ చేస్తాము. అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో తెలియదు. ఫిషర్మెన్ మత్స్యకారులు వాళ్ళు ఏదైనా మెసేజ్ పెట్టారా యాక్సిడెంట్ అయిందని, లేకపోతే చుట్టుపక్కల ఏదైనా బోట్ నుండి పెట్టారో తెలియదు. కానీ కోస్ట్ గార్డ్ వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళ బోట్లో ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం వల్ల కొంతవరకు వీళ్ళని ఇప్పుడు దాకా కాపాడుకోగలిగాము. ఇవాళ కేజీహెచ్లో కూడా మీకు ఏదన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటే కాదంటే మేము పూర్తిగా ఏం సేవలు గంట అందజేస్తున్నారని చెప్పారు. బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ ఇవాళ కావాల్సింది ఏంటంటే మంచి మెడికల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత ఒక్కొక్కరి పరిస్థితి బట్టి ఏం చేయాలనేది మేము కూడా ఫస్ట్ ప్రభుత్వాన్ని అడుగుతాము. ప్రభుత్వం చేసిన దాన్ని బట్టి ఏదైనా గ్యాప్ ఉంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ గతంలో కూడా మత్స్యకారు బోట్లు కాలిపోయినప్పుడు స్వతహాగా మా పార్టీ తరపు నుంచి, దాని తర్వాత జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ కూడా అట్లాంటిది ఏదైనా నష్టపరిహారం ప్రభుత్వం ఇచ్చినప్పుడు గ్యాప్ వస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా చేస్తారని నేను నమ్ముతున్నాను. విచ్చలవిడిగా గంజాయి దొరికేలా వైసీపీ ప్రోత్సహిస్తోందన్న చంద్రబాబు వ్యాఖ్యలను